హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అరుణ. ఐ హోప్ మీరందరూ బాగానే ఉన్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మార్నింగ్ ఈ తారాబాయి బొమ్మని మర్బం ప్లాంట్లోకి మార్చిన తర్వాత చాలా బాగుందనిపించి ఈ వీడియో తీశాను. అలాగే ఈరోజు వీడియో వచ్చేసి సంకష్టహర గణపతి పూజ గురించి. ఈరోజు ఉదయాన్నే లేచి వాకిళ్ళని ఇలా అందంగా ముగ్గు పెట్టి ఆ తర్వాత దేవుడి దగ్గర నా నిత్యదీపం పెట్టుకున్నాను. నేను ఈ పూజ చాలా నెలల తర్వాత మళ్ళీ చేస్తున్నాను, ఆఫ్టర్ ఏ లాంగ్ టైం. ఎందుకు అంటే బాబు యూఎస్ వెళ్ళక ముందు చేశాను. వాడు వెళ్ళిన దగ్గర నుంచి ప్రతి మంతు చేద్దామనుకుంటాను, కానీ ఏదో ఒక అడ్డంకి రావడం, లేదంటే నాకు ఆరోగ్యం సహకరించకపోవడం, ఏదో ఒక విధంగా ఈ పూజ అలాగే డిలే అవుతూ వస్తుంది. ఈ పూజ ఈసారి నేను ఎందుకు చేయాలి అనుకున్నాను అంటే కనుక, లాస్ట్ ఇయర్ జూలైలో నాకు ఒకసారి ఫీవర్ వచ్చిందండి. ఫీవర్ మాత్రం 2 డేసే ఉంది, కానీ ఆ తర్వాత నీరసం మాత్రం దాదాపు 4-5 మంత్స్గా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇంకా తగ్గిన తర్వాత చెయ్యాలి అనుకున్నాను, కానీ నాకు ఇప్పటి వరకు వీలు పడలేదు. ఇప్పుడు ఈ పూజ చేసుకుంటూ, ఈ పూజ చేసిన తర్వాత నా జీవితంలో జరిగిన మిరాకిల్స్ కొన్నిటిని మీకు చెప్తాను. ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పాను, నేను మా పెద్ద బాబుతో నేను ఏ విధంగా సఫర్ అయ్యానో, అలానే ఈ పూజ మా బాబుని ఏ విధంగా మార్చింది అనేది, అలాగే ఇంకో క్లిష్టమైన పరిస్థితిని కూడా నేను ఏ విధంగా అధిగమించాను అనేది మీకు ఇప్పుడు వివరిస్తాను. అది 2022 మే. మా పెద్ద బాబు బీటెక్ 3rd ఇయర్ కంప్లీట్ అయింది. హాలిడేస్ కని ఇంటికి వచ్చాడు. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అక్క పెళ్ళి అని కడపకి వెళ్ళాలి అని చెప్పాడు. ఎలా వెళ్తున్నారు అని అడిగితే బస్సుకి టికెట్స్ బుక్ చేసుకున్నాము అని చెప్పాడు. మొత్తం 4 మెంబర్స్ కలిసి వెళ్ళారు పెళ్ళికి, గుంటూరు నుండి కడపకి. అయితే మా వాడు ఇక్కడ ఒక అబద్ధం చెప్పాడు నాతో. వాళ్ళు బుక్ చేసుకున్నది బస్సు కాదు, కారు. అవి ఏవో ఉంటాయట కదా, ఒకవేళ ఎక్కడైనా యాక్సిడెంట్ అయినా కూడా కారు అక్కడే వదిలేసి వెళ్ళిపోవచ్చంట. అలాంటి కారు ఒకటి బుక్ చేసుకున్నారు. నైటు 9ంటికి విజయవాడలో కారు తీసుకుని బయలుదేరాలి. అది తీసుకోవడానికి వీడి ఫ్రెండ్ బయలుదేరి వెళ్ళారు. తీరా అక్కడికి వెళ్ళాక వీళ్ళు బుక్ చేసుకున్న కార్ రిపేర్ అని వాళ్ళు వీళ్ళ దగ్గర తీసుకున్న మనీ రిటర్న్ చేశారు. కానీ వీళ్ళు నెక్స్ట్ డే బయలుదేరినా బాగుండేది. వీళ్ళు ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఇచ్చారు నాకు. మాకెవరికి చెప్పకుండా తెలిసిన వాళ్ళ ద్వారా ఒక ట్రావెల్స్ వాళ్ళ దగ్గర కారు రెంట్కి తీసుకుని వెళ్ళారు. పోనీ ఆ కారు కండిషను అంతా చెక్ చేసుకుని వెళ్ళారా అంటే అది లేదు. కారు వచ్చింది, మనం వెళ్తున్నాం అనే ఆలోచనలోనే ఉన్నారు. తీరా ఆ కారు కండిషన్లో లేదు. వీళ్ళు కడప దగ్గరికి వెళ్ళేటప్పటికి టైర్ పగిలి ఆ కారు యాక్సిడెంట్ అయింది. అదృష్టం ఏంటంటే ఆ కారులో ఉన్న నలుగురికి చిన్న చిన్న దెబ్బలే తగిలాయి. కాకపోతే కారు ఇప్పించింది మావాడే కాబట్టి వాళ్ళు నాకు ఫోన్ చేసి గొడవ చేయడం మొదలుపెట్టారు. పిల్లలేమో కడప హాస్పిటల్లో ఉన్నారు. అసలు ఏం జరిగిందో తెలియదు. ఓ పక్క కారు ఓనర్ వాళ్ళ గొడవ, ఇంకో పక్క పిల్లలకి ఎలా ఉందో అనేది ఆదుర్ద. ఈ విషయం నా ఒక్కదానికి మాత్రమే తెలుసు, వాళ్ళ డాడీకి కూడా తెలియదు. అలాగే వాళ్ళతో మాట్లాడుతున్నా. వాళ్ళేమో 2 లక్షలు కట్టమని డిమాండ్ చేస్తున్నారు. సరే, ఓ 4 రోజుల తర్వాత పిల్లలు ఇంటికి వచ్చారు. ఈలోపు కారు ఓనర్ ఊరిలో ఈ విషయం అంతా స్ప్రెడ్ చేసి నెగిటివ్గా చెప్పాడు. దానికి మాకు తెలిసిన వాళ్ళే ఆజ్యం పోశారు. సొంత వాళ్ళే పక్క నుండి కథంతా నడిపించారు. మీరు అడగండి, వాళ్ళు డబ్బులు ఇస్తారు, వాళ్ళ దగ్గర బాగానే డబ్బులు ఉన్నాయని కారు ఓనర్ని బాగానే రెచ్చగొట్టారు. కారు ఓనర్ ఏమో ఫోన్ చేసి 2 లక్షలు ఇస్తేనే, లేకపోతే మీ దగ్గర నుంచి ఎలా వసూలు చేయాలో నాకు తెలుసు అని బెదిరిస్తున్నాడు. ఇదంతా నా చుట్టూనే తిరుగుతుంది. మా వారికి ఇవేమీ తెలియదు. ఇలా 4 రోజులు గడిచాక సంకష్టహర చతుర్దశి వచ్చింది. ఆ రోజు నేను పూజ చేసుకున్నాను. ఈ పూజ చేసేటప్పుడు కూడా దాదాపు 70-80 కాల్స్ వచ్చాయి. ఆ రోజు ఒక్కటే అడిగా ఆ గణపతిని, ఫస్ట్ నా కొడుకు హెల్త్ రిపోర్ట్స్ అన్నీ బాగానే ఉండేలా చూడు తండ్రి. ఫిజికల్గా ఎలాంటి దెబ్బలు కనిపించకపోయినా లోపల కూడా ఎలాంటి దెబ్బలు తగలలేదని, రిపోర్ట్స్ అంతా పాజిటివ్గా వచ్చేలా చూడు.
రెండవది, నేను ఈ సమస్య నుండి అధిగమించేలా నన్ను గట్టెక్కించు తండ్రి అని. ఇలా మరో 2 రోజులు గడిచింది. ఆ తర్వాత కారు అక్కడి నుంచి తెప్పించా. ఎప్పుడైతే కారు అక్కడి నుండి వచ్చిందో ఇంకా వాళ్ళు మా ఇంటి మీదకి ఓ 10 మందిని వేసుకుని వచ్చారు. దీనికి కూడా మాకు దగ్గర వాళ్ళే కారణం. వాళ్ళని అలా రెచ్చగొట్టి ఇంటి మీదకి పంపించారు. మనకి తెలియకుండానే మన వెనక గోతులు తీయడం అంటే ఇదేనేమో. ఇంకేముంది, వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి గొడవ పెట్టుకున్నారు. నేను కారు ఓనర్ని ఇన్సూరెన్స్ ఇవ్వండి, మిగిలిన అమౌంట్ నేను వేసుకుని చేంజ్ ఇస్తాను అని. మా కారుకి ఇన్సూరెన్స్ లేదు అని చెప్పారు. అదేంటండి అలా చెప్తున్నారు? ఇన్సూరెన్స్ లేకుండా కార్ రెంట్కి ఎలా ఇస్తారు? రెంట్కి ఇచ్చేటప్పుడు ఇన్సూరెన్స్ చేయించి ఇవ్వాలని తెలియదా అని అడిగితే, మేము మా కార్స్ వేటికి ఇన్సూరెన్స్ చేయించాం, మేమంతే 2 లక్షలు ఇస్తేనే వెళ్తామని చెప్పి గొడవ చేశారు. అప్పుడు నేను మాట్లాడా గట్టిగా వాళ్ళతో, మీరు ఇన్సూరెన్స్ లేకుండా రెంట్కి ఇవ్వడం తప్పు, పైగా మళ్ళీ గట్టిగా అరిచి బెదిరిస్తున్నారు. నేను చేసే జాబ్ కూడా ఇదే, ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్. అసలు ఏమనుకుంటున్నారు మీరు? మీకు ₹1 కూడా ఇవ్వను, ఏం చేసుకుంటారో చేసుకోండి అని కరాఖండిగా చెప్పేశా. డబ్బులు ఇవ్వకపోతే ఇక్కడే రోడ్డు మీద మీ ఇంటి ఎదురుగా కూర్చుంటామని బెదిరించారు. సరే కూర్చోండి, ఇప్పుడే నేను 100కి డైల్ చేస్తా, వాళ్ళే వచ్చి చెప్తారు 2 లక్షలు ఇవ్వాలో లేకపోతే 4 లక్షలు ఇవ్వాలో అని. నేను కూడా లీగల్గానే వెళ్ళాలని నిర్ణయించుకున్నా. నేను ఎప్పుడైతే ఆ మాట అన్నానో వాళ్ళకి అర్థమయ్యింది. లీగల్గా వెళ్తే అది ఎంత పెద్ద కేసు అవుతుందో. ఇంకా అందరూ నోరు మూసుకుని పక్కన వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఆ తర్వాత మళ్ళీ 1,00,000కి వచ్చారు. నేనైతే గట్టిగానే చెప్పా, మీరు ఇన్సూరెన్స్ చేయించుకుంటే పైన నాకు ఒక 20,000 or 30,000 అయ్యేది. నేను ఆ అమౌంట్ మాత్రమే ఇస్తా, ఇష్టమైతే తీసుకోండి, లేకపోతే మీకు ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అని చెప్పేశా. ఆ తర్వాత వాళ్ళు నన్ను స్టేషన్కి పిలిపించారు. నేను ఇంకా స్టేషన్లో కూడా అదే విషయం చెప్పా, ఇష్టమైతే ఆ అమౌంట్ తీసుకోండి, లేకపోతే కేసు పెట్టుకోండి అని. ఎందుకంటే కేసు పెట్టడానికి కుదరదు, ఖచ్చితంగా ఇన్సూరెన్స్ ఉండాలి. రెండవది, ఎల్లో ప్లేట్ వెహికల్స్ మాత్రమే రెంట్కి ఇవ్వాలి. కేసు పెడితే ఖచ్చితంగా వెహికల్ స్టేషన్లో ఇవ్వాలి. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ నాకు తెలుసు. ఇలా 2 నెలలు గడిచింది. ఇంకా చేసేదేమీ లేక కాంప్రమైజ్కి వచ్చాడు. ఇంకా అక్కడ సిఐ ఒక 40,000 ఇవ్వండి, వాళ్ళు కూడా నష్టపోయారు. ఇంకా ఆ 40,000 ఇచ్చి వాళ్ళ దగ్గర వ్రాయించుకున్నా ఆ అమౌంట్ తీసుకున్నట్టు. ఈ యాక్సిడెంట్ మా బాబుని చాలా మార్చింది. మన వాళ్ళెవరు, పరాయి వాళ్ళెవరు? కష్టం వస్తే మన వెంట నిలబడేది ఎంతమంది? అదే కష్టంలో ఉంటే మనల్ని ఇరికించి ఆనందం పొందేవాళ్ళు ఎవరనేది. ఈ ఒక్క కష్టం నా కొడుకుని లైఫ్ టర్న్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడింది. అప్పుడు నాతో ఉన్న వాళ్ళందరినీ జీవితాంతం గుర్తుంచుకుంటా. అలాగే నా వెంటే ఉంటూ నా వెనుక గోతులు తీసిన వాళ్ళను కూడా. నమ్మి కొలిచిన వారికి అన్ని శుభాలే ఇస్తుంది ఈ పూజ. ఇదేనండి ఈ వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.